దుర్గుడితో నాకు కాస్త అనుబంధం ఎక్కువ. ఎందుకంటే 10థ్ క్లాస్ దశలో నుంచి సర్వీస్ యాక్టివిటీస్ కింద అక్కడ మంచినీళ్ళు పోయడం, క్యూ లైన్‌లో నడపడం, ఇట్లాంటి కార్యక్రమాలు జేయడం. తర్వాత కాలంలో అక్కడే నుంచినే ఒక రకంగా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది నాది. అంతకుముందు అల్లరిగా ఉండేటటువంటి పిల్లోడిని కాస్త కొంచెం క్రమశిక్షణ, బాధ్యత ఈ వైపుకి రావడానికి కారణమైనటువంటిది ఊడిదే అనమాట. అలాగే ఆ తర్వాత జర్నలిజం ఫీల్డ్‌లోకొచ్చాక ఈనాడులో ఉన్నప్పుడు కవర్ చేసుకొచ్చాను. తర్వాత సిటీ కేబుల్‌లో ఉన్నప్పుడు కవరేజీ, తర్వాత తేజలో ఉన్నప్పుడు కవరేజీ, టీవీ నైన్‌లో ఇట్లాగా. అందుకని ఆ గుడితో అనుబంధం ఎక్కువ. ఎప్పుడోసారి నేను వార్తలు రాసేవాడిని. పులిహార అక్కడ ప్రసాదం ఇస్తారు. లడ్డూ ఉంటుంది కదా! భక్తులు కొనుక్కొని మాత్రమే తినేటటువంటి స్టేజ్ నుంచి భక్తులకు కొంచెమన్నా ఉచితంగా పెట్టండి అని గట్టిగా మనం వార్తలు రాస్తే, హడావిడి చేస్తే ఒక గంట సేపు పెట్టడమో అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు నిరంతరం పెడుతున్నారట ఉచితంగా. నేను ఈ మధ్యన తక్కువగా వెళ్ళాను. ఉచితంగా పెడుతున్నారట. ఉచిత కౌంటరే పెట్టారక్కడ. ఆ కౌంటర్ దగ్గరన ఇవాళ కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా కంగారొచ్చింది అందరికి. తీసుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళకి. వెంటనే ముందు కరెంట్ ఆఫ్ చేసేసి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ తర్వాతన ఇంజినీరింగ్ నిపుణుల్ని పిలిపించి చెక్ చేసి దానికి కారణమైనటువంటి ఎక్కడో మిస్ అయినటువంటి వైరింగ్ వచ్చిందన్నటువంటి దాన్ని సెటరైట్ చేసి ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దారు. ప్రాబ్లమ్ అయితే లేదు. జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ఆలయం కాబట్టి.